ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతుల ఖర్జూర వృక్షం వలె మోయవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఖర్జూర వృక్షంతో, అదే దేవదారి వృక్షంతో ప్రతి ఒక్క మానవాళిని పోలుస్తున్నాడు. ఎవరైతే దేవుడు వాక్యానుసారంగా బతికేటువంటి మానవాళి అంటే, మనము వాక్యానుసారంగా కాదు కానీ మనం ప్రాక్టికల్ గా చూసుకున్నప్పుడు ఖర్జూర వృక్షము ఎలాంటి ఎడారి స్థలంలో అయినా, అది నీళ్లు లేని ప్రదేశంలో అయినా ఎదిగేటువంటి చెట్టుగా ఉంటుందండి. అది ప్రతికూల వాతావరణంలో కూడా ఎదిగి ఫలాలు ఇస్తూ ఉంటుంది. మామిడి చెట్టు ఎండల కాలమే ఫలిస్తుంది, అయినా కూడా ఎక్కువ ఎండలుంటే ఎంత మంచి చెట్టు వేసినా కూడా ఆ ఎడారిలో తీసుకుని వెళ్ళినప్పుడు చనిపోయేటువంటి చెట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆ చెట్టుతో పోల్చాడు. దేవదారి వృక్షం అని మనం చూసుకున్నప్పుడు దాని పేరులోనే దేవదారి ఉన్నది. ప్రతికూల సమయంలో కూడా, అంటే అది పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న ప్రదేశంలో కూడా ఆ రాళ్ళను కూడా చీల్చుకొని దాని వేళ్ళు తన్నుకొని వస్తాయి. అంటే మన జీవితంలో మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా దేవుడు ఆ చెట్టుతో మనల్ని పోల్చాడు. దేవుడు మనిషిని కొన్ని రూపాల్లో మనుషుల్ని పోలుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బతుకుతుంటామో, దేవుని చిత్తానుసారంగా మనం ఎదుగుతుంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. కాబట్టి మన జీవితము మన దేవునికి పాదాల దగ్గర పెట్టుకుంటే, దేవుడు కానీ మన జీవితానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆయన గొప్పగా ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. ఈ లోకంలో మనుషుల చేతికి మన జీవితాన్ని సమర్పించుకున్నా, లేదా మన చేతుల్లో మన జీవితం పెట్టుకున్నా కూడా మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం. మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతుల్లో పెడతామో, దేవుడు ఒక స్థానంలో, ఒక పై స్థాయిలో మనం ఉంచుతాడు. ఆయన సేవలో అయితేనేమి, ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, దేవుడి నామములో హెచ్చించడం అయితేనేమి, అదే విధంగా మనకు కోపం లేకుండా, గర్వం లేకుండా ఆయన ప్రేమ కలిగి జీవించే విషయంలో అయితేనేమి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునే విషయంలో అయితేనేమి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ఖర్జూర వృక్షం వల్లే, లెబనోను దేవదారు వృక్షం వల్లే మనం ఎదుగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి మా ప్రార్థనను ఆలకించండి అయ్యా. మీరు 2 వృక్షాలతో పోల్చారయ్యా. ఆ 2 వృక్షాలు ఎలా ఉంటాయంటే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా, అదేవిధంగా వాతావరణము ఆ చెట్లుకి సహకరించకపోయినా కూడా ఎదిగేటువంటి చెట్లుగా ఉంటాయి, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లుగా ఉంటాయి, నేడిచ్చేటువంటి చెట్లుగా ఉంటాయి. ఒకసారి మమ్మల్ని కూడా కాపాడండి అయ్యా. మాకు ప్రతికూలమైన సమస్యలు మేము అనుకున్నట్లు ఇక్కడ జరగకపోయినా కూడా యేసయ్యా మీ కృపలో మేము ఆశీర్వదింపబడేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించండి. మేము ఎదిగేదానికి కూడా మంచి భాగ్యాన్ని ప్రసాదించండి. సాతాను ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె ఉన్నాడయ్యా. అయితే ఈ లోకంలో ఉన్న వాటికంటే మాలో ఉన్న గొప్ప దేవుడు మాతో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. మీరు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నారు. కాబట్టి మేము కూడా సర్వసత్యంలోకి వచ్చి అనేక మందిని మీ ఆత్మ మాలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా వాక్యం చెప్పి మంచి రీతిలో వాళ్ళు నమ్మేటువంటి ఆలోచన కలిగించేటువంటి మాటలు చెప్పి వాళ్ళు కూడా విశ్వసించి సర్వసత్యంలోకి వచ్చేదానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మారాలయ్యా. ఏ బిడ్డ నరకంలోకి వెళ్ళకూడదయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.